హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజీ హోమ్ స్టైల్లో పక్కా పల్లెటూరు స్టైల్లో మేక మాంసం కూరని ఏ విధంగా వండుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. నేనైతే ఇక్కడ 1 కిలోమైన మేక మాంసం తీసుకున్నానండి. మనం తెచ్చుకున్న మేక మాంసాన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మనం బయట నుంచి తెచ్చుకునేటప్పుడు షాప్ వాళ్ళు పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసి ఉంటారు. దాన్ని మనం చిన్న పీసెస్గా చేసుకొని వండుకున్నామంటే టేస్ట్ అనేది బాగుంటుంది. సో మేము ఇక్కడ చిన్ని పీసెస్గా కట్ చేస్తున్నాము. ఇలా చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని ఒకసారి శుభ్రంగా కడిగేసుకోవాలి. ఒకసారి అయితే సరిపోతుంది, ఎక్కువ మార్లు కడగద్దండి. ఎక్కువ మార్లు కడిగినా టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. ఇలా కట్ చేసిన తర్వాత మసాలాకి ప్రిపేర్ చేసుకోవాలి. కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని, కొన్ని ఉల్లి ముక్కల్ని, ధనియాల పొడి, కారం పొడి, కొబ్బరి ముక్కలు, అల్లం ముక్కల్ని వేసేసుకొని మిక్సీలో వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మసాలాలో మనం కొద్దిగా చెక్క లవంగ పీసెస్ని కానీ లేదా గరం మసాలాను కానీ వేసుకున్నామంటే మేక మాంసం కూర అనేది కాస్త స్పైస్గా ఉంటుందండి. మేక మాంసం కూరని చిన్ని పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఒక గుంతపాటి గిన్నెలో తీసుకొని అందులో కొద్దిగా పసుపు, అలాగే మన టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మాంసానికి ఎంత ఉప్పు పడుతుందో చూసుకొని ఉప్పు వేసుకోవాలండి. నేనైతే గల్లుప్పు వేస్తున్నాను, సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇందులోనే కొద్దిగా ఆయిల్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మైన ఆయిల్ని కూడా వేసేసుకొని చక్కగా ముక్కలకంతా బాగా పట్టే విధంగా బాగా కలియదిప్పేసేసుకొని మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాల పాటు సైడ్ ఆఫ్ అలా పక్కన పెట్టుకోవాలి. ఇలా బాగా కలిపి పక్కన పెట్టడం వల్ల ముక్క అనేది సాఫ్ట్ అవుతుంది, తొందరగా ఉడుకుతుంది, కూర కూడా బాగా మెత్తగా ఉంటుందండి. మేమైతే ఇలా చక్కగా కలిపేసేసి ఒక 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టేసాము. పల్లెల్లో ఏంటంటే ఎక్కువగా కట్టెల పొయ్యి మీదనే వండుతామండి. మేమైతే కనుక మేక మాంసం కూర కదా, ఇలా కట్టెల పొయ్యి మీద వండితే కనుక మంచి టేస్ట్ ఉంటుంది. 10-15 నిమిషాల తర్వాత కట్టెల పొయ్యి మీద పెట్టేసామంటే మేక మాంసం కూరలో నుంచి వాటర్ అనేది వస్తూ ఉంటుంది. అది ఉడుకుతున్న కొద్దీ వాటర్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇలా వాటర్ అంతా బాగా పోయేంత వరకు మనం సన్నని మంట పైన ఉడికించుకోవాలి. ఉప్పు పసుపు వేసాం కాబట్టి ముక్కని మనం ఒకసారి నోట్లో వేసుకొని తిని చూడొచ్చు. ముక్క అనేది కొద్దిగా సాఫ్ట్ మెత్తబడిన తర్వాత ఇందులో మిక్సీ పట్టి ఉంచుకున్న మసాలాని వేసేసుకోవాలండి. మసాలాని వేసిన తర్వాత మంటని ఎక్కువగా పెట్టుకోవాల్సి వస్తుంది. మసాలా వేయకముందు మంటని తక్కువగా పెట్టుకొని కూరని బాగా ఉడికించుకోవాలి. మసాలా వేసిన తర్వాత మంటని ఎక్కువగా పెట్టుకొని ఉడికించుకున్నామంటే కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మసాలా వేసిన తర్వాత ఇందులో ఒక 2 గ్లాసులు లేదా 3 గ్లాసులమైన వాటర్ వేసుకోవాలి. లేత మేక మాంసం కూర అయితే 2 గ్లాసులు సరిపోతుంది. బాగా ముదిరిన మేక మాంసం కూర అయితే ఒక 3 గ్లాసుల వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాల పాటు మంటను ఎక్కువగా పెట్టుకొని ఉడికించుకున్నామంటే చక్కగా ఉడికిపోతుందండి. కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కట్టెల పొయ్యి మీద వండిన వంట ఏదైనా సరే మంచి రుచితో ఉంటుందండి. అది కూడా మేక మాంసం కూర అయితే ఇంకా రుచితో ఉంటుంది. మనం గ్యాస్ మీద వండేదానికంటే కట్టెల పొయ్యి మీద వండే వంటకి రుచి అనేది చాలా బాగా వస్తుంది. అన్నం కూడా చూడండి కాస్త రుచితోనే ఉంటుంది అనమాట గ్యాస్ మీద వండేదానికంటే. ఇలా బాగా ఉడికిన తర్వాత ఒకసారి టేస్ట్ చూడండి, చక్కగా ఉడికిందా లేదా, ఏదైనా ఉప్పు తక్కువ ఉందా, మసాలా తక్కువ ఉందా అనేది చూసుకొని కాస్త అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. ఫైనలీ ఇందులో కట్ చేసిన కొత్తిమీరని కొద్దిగా వేసేసుకొని దింపేసుకున్నామంటే మేక మాంసం కూర అనేది రెడీ అయిపోయినట్లే. వేడివేడి అన్నంలో కానీ రాగి సంగట్లో కానీ చాలా బాగుంటుందండి ఈ మేక మాంసం కూర. మరి మీకు పక్కా పల్లెటూరి స్టైల్లో మేక మాంసం కూర ప్రిపరేషన్ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి. మోర్ ఆఫ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.